కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఈలోపు జాన్ ఏం చేస్తాడంటే, నేను పరశురామును కలిసి మాట్లాడాను నేను, అందువల్ల రేపు నేను తప్పకుండా నేను అతని అడ్రస్ పంపిస్తాను అని ఒక ఉత్తరం విజయ్కి రాస్తాడు. ఆ పరశురాము సంబంధించి రహస్యం తెలిసే ఉత్తరము విజయ్కి ఇవ్వాలి, అది అతని జేబులోనే పెట్టుకుంటాడు. సరే, ఇక మరుసటి రోజు దీని ఆధారంతో వాళ్ళు వచ్చి కనుక్కొని ఇతన్ని మళ్ళీ ఫోన్ చేసేటప్పుడు ఇక్కడక్కడే కాల్చి ఆ ఉత్తరం తీసుకొని వెళ్ళిపోతారు. ఆ జేబులో ఆఖరి విజయ్కి రాసిన ఉత్తరం కూడా దొరకదు. ఆఖరిసారిగా దేవుణ్ణి తలుచుకో, ఒకసారి నీ పక్కకి తిరిగి చూడు, నీ చావు నీ పక్కనే సిద్ధంగా ఉంది. పరశురాము ఏం చేస్తాడంటే విజయ్ని, నీ తండ్రిని చంపిన వాళ్ళు నాకు తెలుసు, అలా నేను బయట పెట్టాలంటే మేము చెప్పిన 2 దొంగతనాలు చేయాలి నువ్వు నేను చెప్పి ఏది ఇంపార్టెంట్ దొంగతనం చేసి, రెండోది ఏంటంటే ఈ నగలు, ఈ అమ్మాయి సోని ఉంది కదా, ఆ సోని తండ్రి దగ్గర ఉన్న నగలు నువ్వు సంపాదించాలి, అందుకని ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకురావాలని అంటుంది. ఉత్తరం కోసం వచ్చాను. విజయ్, 15 ఏళ్లుగా నువ్వు వెతుకుతున్న హంతకుడు ఎవరు, ఆ ఉత్తరం చెబుతూ, అంతేకాదు ఎక్కడున్నాడో కూడా చెప్తూ. కానీ బ్లాక్మెయిల్ బేరం కుదుర్చుకుంటున్నా. ఎంత కావాలి? డబ్బు కాదు, మనిషి కావాలి. చంద్రశేఖర్ అని పేరు వినే ఉంటాం. ఆయన కూతురు సునీత చూసే ఉంటాం. తన ప్రియుణ్ణి కలుసుకోవడానికి ఈ సాయంకాలం హోటల్కి వస్తుంది. ఆమెను ఇక్కడికి తీసుకురావాలి. ఎందుకు? అమ్మాయిని ఏం చేస్తారు? మర్యాదగా ఆహ్వానిస్తాం. షీ విల్ బి అవర్ ఆనర్డ్ గెస్ట్, జస్ట్ లైక్ దట్. కానీ వాళ్ళ నాన్న దగ్గర 60 లక్షల ఖరీదు కల జ్యువెలరీ ఉంది. దాన్ని మనం చేజిక్కించుకోవాలి. అంటే ఆ అమ్మాయి ప్రాణం తీస్తామని బెదిరిస్తారన్నమాట. వెల్ సెడ్, వెల్ సెడ్. అది కేవలం బెదిరింపు మాత్రమే. కూతురు మాయమైందన్న శుభవార్త తండ్రి ఫోన్లో వింటాడు, నగలు పట్టుకు పరిగెత్తుకొస్తాడు. దట్స్ ఆల్. అప్పుడు సోనీకి చెప్తాడమ్మా, ఇది పరిస్థితి, నాకు నా తల్లిదండ్రులను చంపిన హంతకుడికి చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఆధారాలు తెలిపే ఉత్తరం ఉంది, ఆ ఉత్తరం నాకు రావాలి అంటే వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేయమన్నారు, మీ తండ్రి దగ్గర నగలు ఉన్నాయట కదా, ఆ నగలు వాళ్ళకి ఇవ్వాలంట, అందుకని మా నాన్న లేరు, ఢిల్లీలో ఉన్నారని, అందుకే నేను కిడ్నాప్ చేయమంటే తప్పకుండా సార్, మీలాంటి మంచి మనిషికి ఎందుకు చేయను, నాకేం భయం లేదు సార్, పదండి. మీరు నాకు సాయం చేసి పెడతారా? ఓ ష్యూర్, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను, విత్ ప్లెజర్. ఏం చేయాలో చెప్పండి. 15 సంవత్సరాల క్రితం నా తల్లిదండ్రుల్ని దారుణంగా హత్య చేశారు. నా కళ్ళ ముందే చిత్రవత చేశారు. ఓ ఐఎమ్ సో సారీ. ఆ దుర్మార్గుడు నీచుడు ఎవరో తెలుసుకునే అవకాశం ఎప్పటికప్పుడు నా చేతికి అందినట్టయింది, జారిపోతుంది. 15 సంవత్సరాలుగా గుండెలు మండించే ఈ పగ చల్లారాలంటే మీరొక ప్రమాదంలో తలదూర్చాలి. ఏమిటండి అది? ఆ హంతకుడి రహస్యం చెప్పే ఉత్తరం ఈ హోటల్ యజమాని చేతిలో పడింది. అది నాకు ఇవ్వాలంటే మిమ్మల్ని అతని ముందు నిలపాలట. మీ నాన్నగారిని బ్లాక్మెయిల్ చేసి ఆ నగలు రాబట్టుకోవటానికి. ఓ బ్లాక్మెయిల్? అయితే పదండి సార్, ఇప్పుడే వెళదాం. ఆలోచించారు, మీరు నా ప్రక్కన ఉండగా నాకేం భయం. పదండి, కమ్ ప్లీజ్ కమ్ సార్. ఇంకా లోపలికి వెళ్ళాక అమ్మాయిని బంధించి ఇంక నువ్వు వెళ్ళు, వాళ్ళ తండ్రి వచ్చిందాక ఈ అమ్మాయి మా దగ్గర సేఫ్గా ఉంటుందని అంటాడు. కొడుకుగానేమో వీడేశాడు గిరిబాబు, వాడు ఈ సోని మీద కన్నేస్తాడు. అట్లాగా పాట పాడేటప్పుడు అనుకోకుండా ముగ్గురు అక్కడే కలవరు, కానీ ఆ పాట పాడినప్పుడు ఆనందం వెళ్ళి ఆ పాట గొంతు అందుకుంటాడు రెండో అతను. ఇంకా అన్నదమ్ములు విజయ్ ఉంటాడు కానీ తను ఉన్న పరిస్థితిలో అన్నదమ్ములు చెప్పడం మంచిది కాదని చెప్పి
హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే. ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి, ఈ నిలయం కలకాలం నిలయమై నిలవాలి. ఈ అన్నదమ్ములకి ఏం చేస్తాడంటే, మీరు ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర కలుసుకుందాం మనం అని చెప్పి ఒక ఉత్తరం రాసి బేరర్ ద్వారా ఆ తమ్ముళ్ళకు పంపిస్తాడు విజయ్. ఈలోపు విజయ్ని చుట్టుముట్టమని చెప్పి మనుషులను పంపుతాడు ఆ పరశురాము. ఇతను వీళ్ళందరినీ తప్పించుకొని వెళ్ళి అమ్మాయిని రక్షించుకొని తీసుకెళ్ళిపోతాడు. సరే వీళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. వెయిట్ చేస్తున్నప్పటికీ పరశురామ మనుషులు వచ్చి ఇతను పట్టుకుంటారు విజయ్. పట్టుకోవటమే కాకుండా, నీ తమ్ముళ్ళు ఇద్దరు మా దగ్గర ఉన్నారు, నీకు వాళ్ళు కావాలంటే నువ్వు ఆ నగలతో రావాల్సిందేనని చెప్పి మళ్ళీ షరతు పెడతారు. అప్పుడు సోనియను ఆ నగలు తీసుకొస్తుంది. ఒక వ్యాన్లో వెళ్తారు. ఇదిగో నగలు తెచ్చాను పంపించమంటది. సరే వాడు వస్తుంటే అట్లా కాదు, వాళ్ళిద్దరిని విడిపిస్తేనే నగలని ఇస్తానంటది. అటు నుంచి వాళ్ళు, ఇటు నుంచి వీళ్ళు పోవటం. ఇద్దరు కొంత దూరం పోగానే వీళ్ళిద్దరు వస్తే వాడిని ఉతికేస్తారు గిరిబాబు. ఇద్దరు బాగా దంతారు. దాంతో ఫైటింగ్ మొదలైపోతుంది. ఇంకా ఫైటింగ్ లో చివరికి అందరూ వస్తారు గుండాలు వాళ్ళంతా. వాడేమో ఫ్లైట్ ఎక్కి వాడు పరశురామ. ఆ పరశురామ కూడా హెలికాప్టర్ అయితే దాన్ని పేలుస్తారు వీళ్ళు. అది ఆగిపోతుంది. దాంట్లోంచి వాడు రైల్వే పట్టాల మీద పడతాడు. వాడి కాలు అందులో ఇరుక్కుపోతుంది పారిపోబోయేసరికి రైలు పట్టాల్లో. ఇంకప్పుడు డైలాగు, దుర్మార్గుడా నువ్వు అన్యాయంగా ఒక కుటుంబాన్ని చంపేసి ఆ బిడ్డలు వీధి పాలు చేశావు, నన్ను అంటే నన్ను చంపేయంటాను. నేను ఎందుకు చంపుతాను, నా చేతికి ఎందుకు పూసుకుంటాను, నేను ఇలా క్రిమినల్ కాదు, దైవమే నిన్ను చంపుతా ఉంది, నీకు నువ్వే ఇరుక్కున్నావులేని వస్తాడు యువతలకి. అప్పుడు రైలు వచ్చి వాడిని చంపేస్తాయి. కాదు, అదంత సులభం కాదు. పరశురామ, నీలాంటి పిచ్చి కుక్కల్ని చంపి నా చేతులు కలుషితం చేసుకోడు. కానీ పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టి నీలాంటి ఘోర హంతకులు, పచ్చ నోట్ల కోసం పచ్చినెత్తులు దాగే నీలాంటి నర్రూప రాక్షసులు, చీడ పురుగులు, శంఖద్రోగులు, నీచులు ఈ పుణ్యభూమిలో ఉండటానికి వీల్లేదు. కాబట్టి నా ప్రతీకారాన్ని ఆ భగవంతునికి వదిలిపెట్టాను. అదిగో అదిగో చూడు, అది చూడు. చంపు, నన్ను చంపు. అది కథ సుఖాంతం అవుతుంది. అప్పుడు ముగ్గురు 3 జంటలు. హిందీలో హిట్ అయినటువంటి యాదోంకి బారా చిత్రాన్ని తెలుగులో తీశారు. ఈ అన్నదమ్ముల అనుబంధం చిత్రం తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయి ఎన్టీఆర్ హిట్ లిస్ట్ లో ఒక చిత్రంగా మిగిలిపోయింది. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుక